సాధారణంగా మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు చాలామందికి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస పరిమాణము, ఆత్మవిశ్వాసము చొప్పున వారు నమ్ముతూ ఉంటారు. అయితే అనేకులలో కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే సమయంలో కాన్ఫిడెన్స్ లేకపోవటానికి కానీ, బలహీనమైన విశ్వాసం, లెస్ కాన్ఫిడెన్స్, లెస్ ఫెయిత్ ఉండడానికి కానీ కారణం ఏంటంటే గిల్ట్, నేరారోపణ చేసే మనస్సాక్షి. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏమని నేరారోపణ చేస్తూ ఉంటుంది? నువ్వు తప్పులు చేసే వ్యక్తివి, నీ ప్రార్థన వింటాడు అనుకుంటున్నావా? నువ్వు నీ మధ్యలో వారితో తప్పుగా మాట్లాడావు కదా, నిన్న తప్పుగా ఆలోచించావు కదా, నువ్వు తప్పు చూసావు కదా, నువ్వు తప్పు కార్యం చేసావు కదా, దేవుడు ఎలా నీకు ప్రార్థన అంగీకరిస్తాడని నువ్వు అనుకుంటూ ఉన్నావు? అంగీకరించడు. నువ్వు ప్రార్థన చేసినా వేస్టే అని ఆ మాటలు సాతాను మనం చెవులలో నిదానంగా గుసగుసలాడతాడు. మన గుసగుసలైన ఈ నెగిటివ్ వర్డ్స్ బాగా వినిపిస్తాయి కదా, వెంటనే ఆ మాటలు విని మన మనసు చిన్నబుచ్చుకొని నిజమే కదా, నేను పలానా రోజు తప్పు చేశాను కదా, తప్పుగా మాట్లాడాను కదా, తప్పుగా తలంచుకున్నాను కదా, తప్పు కార్యం జరిగిపోయింది కదా, మరి నా ప్రార్థన ఎలా ఆలకిస్తాడు అనేసి we retire back from trusting God. దేవుని యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం వెనుకంజ వేస్తాం. ప్రియులారా, ఇక్కడే నేను చెప్పబోయేటువంటి అంశము చాలా ప్రాముఖ్యం. అసలు దేవుడు నీవు ఏ విధంగా అనుకుంటున్నావో ఆ విధంగా అనుకుంటూ ఉన్నాడా? నువ్వు ఏ విధంగా చిన్నబుచ్చుకుంటూ ఉన్నావో ఆ విధంగా దేవుడు కూడా నిన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నాడా? తప్పు చేశాడమై నీ ద్వారా తప్పు జరిగిపోయిందని చిన్న చూపు చూసి నిన్ను దూరపరుస్తూ ఉన్నాడా? నువ్వు తప్పులు చేసావని నీ ప్రార్థనకు జవాబులు ఇవ్వడా? నీ జీవితంలో ఏదైనా పొరపాటున మిస్టేక్ జరిగితే దేవుడు నీ మీద కక్ష తీర్చుకుంటాడా, పగబడతాడా? ఈ విషయాలు మనం ఆలోచించడం చాలా అవసరమైన విషయం. బై పుట్టింగ్ అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్ వీఆర్ బీయింగ్ మేడ్ రైచియస్ ఫ్రీలీ. ఉచితముగా, నీతిమంతులముగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాం. ఎందుకు తీర్చిదిద్దబడుతున్నాం? దేవుని యందలి విశ్వాసం. మన దేవునిలో విశ్వాసం పెట్టడం ద్వారా, దేవుడు నా స్వంత రక్షకుడని అంగీకరించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాం. చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న, మీతో పాటు నాకున్న ప్రశ్న ఏంటంటే, నేనేంటి నీతిమంతుణ్ణి? ఎవరి దగ్గరికైనా వచ్చి నేను నీతిమంతుణ్ణండి అని చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది అంటే, అబ్బో పెద్ద పరిశుద్ధుడు తయారయ్యాడు, పెద్ద నీతిమంతుడు వచ్చాడు, ఈ లోకంలో ఇతనే నీతిమంతుడు అన్నట్టుగా భావన జరుగుతుంది. మనకు అలాగే ఉంటుంది, అవతల వారికి అలా ఉంటుంది. కానీ బైబిల్ చెప్పేదే మీరు నీతిమంతులు అయిపోయారు. కానీ ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, మనం నీతిమంతులుగా పిలువబడ్డానికి కానీ, నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డానికి కానీ నీవు నేను ఏం కష్టపడలా, నీవు నేను సంపాదించుకోవాలా, అది ఉచితముగా పొందుకున్నాము. ఆ మాట చూసారా మీరు? ఫ్రీలీ ఇట్ హ్యాస్ బీన్ గివెన్. యేసుక్రీస్తు మన ప్రభు అని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన బహుమానాలు ఇస్తాడు. 1 రక్షణ అనే బహుమానం, 2 కృప ద్వారా పరిశుద్ధాత్మ అనే బహుమానం, 3 కృప ద్వారా నీతిమంతులుగా ఉండటం అనే బహుమానం.